లోకి ఎపిసోడ్ 1లో పెగ్గీ కార్టర్ ఎంతమందికి కనిపించింది? సో ఇలాంటి క్రేజీ డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడతా. హాయ్, నా పేరు చరణ్, వెల్కమ్ టు సినిమా బ్రెయినెక్స్. సో ఈ వీడియోలో లోకి ఎపిసోడ్ 1 బ్రేక్ డౌన్ చేస్తాను ఫ్రేమ్ బై ఫ్రేమ్. సో లోకి ఎపిసోడ్ 1 మనకి ఇంగ్లీష్ ఇంకా హిందీలో మాత్రమే వచ్చింది, తెలుగు వర్షన్ ఇంకా రాలేదు. సో చాలామంది తెలుగు వర్షన్ వచ్చాకే చూస్తామని కమెంట్స్ చేశారు. సో మీరు ఇంకా ఎపిసోడ్ చూడకపోతే ఈ వీడియోలో మేజర్ స్పాయిలర్స్ ఉంటాయి, ముందే చెప్తున్నా. సో ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఓపెనింగ్ సీన్ మనకి 2012 అవెంజర్స్ 1 న్యూయార్క్లోది. ఇది ఎగ్జాక్ట్ ఫ్రేమ్ మనకి ఎండ్ గేమ్లో చూపించింది, బట్ CGIలో పోర్టల్ ఇంకా చిటారి ఆర్మీని లేపేశారు, వార్ అయిపోయింది అని మనకు తెలియజేయడానికి. అండ్ ఎపిసోడ్ ఓపెన్ అయ్యేటప్పుడు మీరు వెనకాల BGM నోటీస్ చేశారా? సో ఇది ఎగ్జాక్ట్గా ఎండ్ గేమ్లో టోనీ స్టార్క్ బిల్డింగ్లోకి ఎంటర్ అయినప్పుడు వచ్చే BGM. నెక్స్ట్ టెసరాక్ట్తో జంప్ అయ్యే సీన్. ఇక్కడ వెనకాల థోర్ వాయిస్ వింటాం మనం. ఇది కూడా ఎండ్ గేమ్లోదే. లోకి ఎస్కేప్ అయిపోయాక థోర్ అనే మాటలు ఇవి. మీరు ఇక్కడ గమనిస్తే థోర్ వాయిస్ డీగ్రేడ్ అవుతూ వెళ్తుంది, అంటే లోకి వెళ్ళిపోయేటప్పుడు థోర్ వాయిస్ వింటూ వెళ్తున్నాడు, దూరం అయ్యే కొద్దీ థోర్ వాయిస్ డీగ్రేడ్ అవుతూ వెళ్ళిందనమాట. అండ్ మార్వెల్ లోగో టర్న్స్ గ్రీన్, కొంచెం గోల్డ్ షైన్ కూడా ఉంటుంది. ఇది లోకి ఆస్గార్డియన్ అటైర్ రిఫ్లెక్ట్ చేస్తుంది, బట్ ఆ గ్రీన్ కలర్ టింట్ నాకు హల్క్ వైబ్స్ కూడా ఇచ్చింది. సో షీ హల్క్లో ఎలాంటి కలర్ టింట్ వాడతారో చూడాలి. అండ్ టెసరాక్ట్తో జంప్ అయ్యాక మంగోలియాలోని గోబీ డెసర్ట్లో పడతాడు. అండ్ ఇక్కడ ఒక ఇన్సెక్ట్ రిఫ్లెక్షన్ చూస్తాము, ప్రాబబ్లీ అది డిజర్ట్ యాంట్ అయి ఉంటుంది. యాంట్ అని ఎందుకు అంటున్నానంటే ఈ లోకి 2012లో లోకి ఆరగెంట్ లోకి, అండ్ 2012 అవెంజర్స్ 1లో మనకి యాంట్ మీద ఒక డైలాగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ మైటీ టీవీఏ ముందు లోకి గాడ్ అయిన ఒక చీమలాగా అనమాట. అందుకనే యాంట్ ఇన్వర్టెడ్ రిఫ్లెక్షన్ చూస్తాం మనం, లైక్ సీన్ రివర్స్ అయింది అంటాం కదా, అలాగా. అండ్ ఈ సీన్ ఇది ఎగ్జాక్ట్ గా ఐరన్ మ్యాన్ 1లో ఐరన్ మ్యాన్ ఎస్కేప్ సీన్ లో ఉంటుంది. ఐరన్ మ్యాన్ 1లో టోనీ స్టార్క్ ఒక ఆరగెంట్ ప్లే బాయ్, ఎస్కేప్ అయ్యాక మంచి రెస్పాన్సిబుల్ హీరోలా అవుతాడు. సో ఇక్కడ అలాంటి ట్రాన్సిషన్ చూస్తాం. 2012లో ఆరగెంట్ లోకి తర్వాత మంచి గాడ్ లాగా హీరో లాగా చేంజ్ అవుతాడు. థోర్ 3 ఎండింగ్ లో ఎలా ఉన్నాడో అలాంటి లోకిలా మారుతాడు. తర్వాత టీవీఏ వాళ్ళు వస్తారు అండ్ వాళ్ళని లీడ్ చేసేది హంటర్ B-15. అండ్ వాళ్ళ చేతిలోని వెపన్స్ గ్లో అవుతాయి, కానీ కలర్ డిఫరెన్స్ ఉంటుంది. ఆరెంజ్ కలర్ దాంతో కొడితే పొడైపోతారు. హంటర్ B-15 చేతిలో ఉన్నది పర్పుల్ది, సో దాంతో కొడితే స్లో అవుతారనమాట. తర్వాత టైం రీసెట్ చేయడానికి ఒక క్యాన్, ల్యాంతర్, సమ్ కిరోసిన్ డబ్బా ఏదో ఒకటి వాడతారు. సో ఇక్కడ ఆరెంజ్ కలర్లోది పర్పుల్ కలర్లో మారుతుంది. పర్పుల్ అనగానే మనకి అగాథా హార్క్నెస్ డార్క్ మ్యాజిక్ గుర్తొస్తుంది. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ 1లో కూడా టైం రివర్సల్ అప్పుడు పర్పుల్ చూస్తాము, అది డోర్మాము డార్క్ మ్యాజిక్. అండ్ డోర్మాము కూడా డార్క్ డైమెన్షన్స్ నుంచే. ఇంకా ఈ లోకి సిరీస్ రైటర్ మైకెల్ వాల్డ్రోన్ డాక్టర్ స్ట్రేంజ్ 2కి కో రైటర్ కూడా. నెక్స్ట్ లోకిని టీవీలోకి తీసుకొస్తారు అండ్ ఇక్కడ అంతా ఆరెంజ్ కలర్ టింట్ ఉంటుంది, కలర్ గ్రేడింగ్. సో ఆ రెట్రో లుక్ కోసం వీళ్ళ డివైసెస్ కూడా కొంచెం అలాగే ఉంటాయి, బట్ చాలా పవర్ఫుల్. అండ్ ఇక్కడ స్క్రల్ని చూస్తాం, ట్రైలర్లో కూడా చూసాం ఆల్రెడీ. సో జస్ట్ అలవాటు చేస్తున్నారు స్క్రల్స్ని మనకి సీక్రెట్ ఇన్విషన్ కోసం. అండ్ మెడల్లో కాలర్ ఎక్స్మెన్లో లాగా పవర్ డిసేబుల్ చేయడానికి కాదు, టీవీలో బై డిఫాల్ట్ మ్యాజిక్ పని చేయట్లేదు, ఈ ఎపిసోడ్లో తర్వాత చూస్తాం మనం. బట్ ఈ కాలర్ టైం రివర్సల్కి, ఈ కాలర్ ఎవరికి పెడితే వాళ్ళని రివైండ్ చేయడానికి కొద్దిసేపు బ్యాక్ ఇన్ టైం. అండ్ దానికి ఒక రిమోట్ కూడా వాడుతున్నారు, దాని పేరు టైం ట్విస్టర్. కామిక్స్ లో టైం ట్విస్టర్స్ యాక్చువల్లీ క్రీచర్స్ అనమాట. ఈ టైం కీపర్స్ యాక్సిడెంటల్ గా క్రియేట్ చేస్తారు వాళ్ళని. అండ్ ఇక్కడ ఒక హ్యూమన్ వేరియంట్ కూడా ఉంటాడు, ఒక సింపుల్ హ్యూమన్ టైం లైన్ ఎలా డిస్టర్బ్ చేస్తాడు. ఐ వాంట్ ఆన్సర్స్ మార్వెల్. మనకి వాండా విజన్ లో కూడా ఆ మిస్సింగ్ పర్సన్ ఎవరో చెప్పలేదు. నెక్స్ట్ 6 ప్యాక్ షో, వెంటనే ఇంకో ఆఫీస్ లో పడతాడు. ఇక్కడ పిల్లి ఈ ఆఫీసర్ కి చాలా క్లోజ్ అనుకుంటా, అందుకని కప్ మీద ప్రింట్ కూడా వేసుకున్నాడు. అండ్ అది డెఫినెట్ గా ఫ్లర్కెన్ కాదు, ఫ్లర్కెన్ మర్చిపోయారు అప్పుడే, కెప్టెన్ మార్వెల్లో గూస్. ఈ ఎపిసోడ్లో తర్వాత ఆ రిసెప్షన్లో కూర్చున్న అతనికి ఫిష్ అంటే ఏంటో తెలియదు అంటాడు, బట్ ఈ ఆఫీసర్ పిల్లిని మెయింటైన్ చేస్తున్నాడు. సో కొంతమందికి ఎర్త్ మీద చిన్న జీవాల గురించి తెలుసు, కొంతమందికి తెలియదు. వై కాంట్రడిక్షన్స్? నెక్స్ట్ సైన్ చేయమంటాడు, బట్ ఇక్కడ డైలాగ్ వచ్చేసి వెరిఫై దిస్ ఇస్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఎవర్ సెడ్ అంటాడు. ఎవర్ సెడ్ అంటే టీవీకి వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడిందంతా ఇదే అంటే పర్లేదు, బట్ మన ట్రైలర్ బ్రేక్ డౌన్ లో మాట్లాడుకున్నాం లోకి ఏజ్ 1490 ఇయర్స్ కన్నా ఎక్కువ. సో అన్ని సంవత్సరాలు అంతే మాట్లాడాడు. అండ్ వెనకాల క్లాక్ కి మల్టిపుల్ హ్యాండిల్స్ ఉంటాయి. ఎపిసోడ్ అయిపోయాక మనకి ఎండ్ టైటిల్స్ అప్పుడు కూడా మళ్ళీ చూపిస్తారు, మల్టిపుల్ హ్యాండ్స్ ఫర్ మల్టిపుల్ టైమ్ లైన్స్. నెక్స్ట్ ఈ ఆఫీసర్ స్క్రీన్ పైన చూస్తే నీట్ గా ప్యాక్ ఆడుకుంటున్నాడు, కొంచెం సిమిలర్ గా అవెంజర్స్ 1లో గెలాగా గైలాగా. తర్వాత లోకిని కన్ఫర్మ్ చేయమంటారు, యు ఆర్ నాట్ ఫుల్లీ రోబోటిక్ అండ్ ఆర్గానిక్లీ బోర్న్ అని. ఇది దేనికి రిఫర్ చేస్తున్నారంటే నెబ్యులా లాంటి వాళ్ళకి. నెబ్యులా ఆర్గానికల్లీ బోర్న్ బట్ మెకానికల్లీ ఎన్హాన్స్డ్.
అండ్ ఫుల్లీ రోబోటిక్ అని దేని రిఫర్ చేస్తున్నారంటే విజన్ అండ్ అల్ట్రాన్ లాంటి వాళ్ళేమో. సో వాళ్ళు ఫుల్లీ రోబోటిక్ బట్ మామూలు ఆర్గానిక్ జనాల్లో బతకడానికి ట్రై చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ పోస్టర్ మీద మిస్ మినిట్స్ ఉంటుంది అండ్ బిహేవ్ ఆర్ గెట్ యువర్ క్లాక్ క్లీన్డ్ అని రాసి ఉంటుంది. సో తర్వాత సరిగ్గా బిహేవ్ చేయలేకపోతే పొడి చేసేస్తారు. సో అస్సలు సహించరు రూల్స్ పాటించకపోతే. అండ్ సెకండ్ ఛాన్సెస్ అవి కూడా ఉండవు ఏ సైడ్ మే. అందుకని ఇక్కడ క్లియర్ గా 0 టాలరెన్స్ అని రాశారు. నెక్స్ట్ మిస్ మినిట్స్ టీవీ హిస్టరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాని ప్రకారం మల్టిపుల్ టైమ్ లైన్స్ ఉండేవి బట్ టైం కీపర్స్ అవన్నీ మర్జ్ చేసి ఒకటే సీక్రెట్ టైం లైన్ ఉంచారు. సో ఎంసీలో మనం ఇప్పటివరకు చూసిందంతా ఈ సీక్రెట్ టైం లైన్ లోదే. బట్ వై, హౌ, వాట్? సో ఇప్పుడు ఒకటే సీక్రెట్ టైం లైన్ ఉంటే స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ లో మల్టీవర్స్ ఎలా వస్తుంది? సో మేబీ లోకి సిరీస్ ఎండ్ అప్పుడు మనకు ఒక ఆన్సర్ దొరకచ్చు, లేకపోతే టీవీ ఏదో దాస్తుంది పక్కాగా. ఆర్ నో వే హోమ్ లో కూడా ఇలాగే క్వశ్చన్స్ వేసి డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లో మనకి ఆన్సర్స్ తెలుస్తాయేమో. అండ్ ఇక్కడ వార్ తర్వాత అని తెలియజేయడానికి విరిగిపోయిన స్పేస్ షిప్స్ అవి ఉంటాయి. సో మేబీ ఆ వార్ లోనే సెలిషియల్స్ వేరే ఎవరితోనైనా ఫైట్ చేసి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళలో వాళ్ళే ఫైట్ చేసుకుని ఉండొచ్చు. నోవే సెలిషియల్స్ కల్ కూడా ఆ వార్ లో చనిపోయిన సెలిషియల్స్ కల్ అయ్యి ఉండొచ్చు. ఇంకా ఈ ఎక్స్ప్లెనేషన్ లో నెక్సస్ ఈవెంట్ అని చెప్పి ఒక పదం వాడతారు. వాండా విజన్ లో కూడా ఈ నెక్సస్ అనే పదం వస్తుంది. అక్కడ దేన్ని హింట్ చేస్తున్నారంటే వాండా ఈజ్ అ నెక్సస్ బీయింగ్ అని. సో నెక్సస్ బీయింగ్స్ బేసిక్ గా ఏ రియాలిటీ అయినా ఏ టైం లైన్ అయినా వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు. అండ్ దే కెన్ ఆల్సో రీరైట్ రియాలిటీస్. సో మేబీ లోకి ఈ స్ప్లిట్ రియాలిటీస్ అని సాల్వ్ చేయడమో ఈ సిరీస్ ఎండింగ్ కి. అండ్ వాండా ఏమో ఈ స్ప్లిట్ రియాలిటీస్ అన్ని కెలుకుతుంది చనిపోయిన వాళ్ళ పిల్లల్ని తీసుకురావడానికి డాక్టర్ స్ట్రేంజ్ 2లో. అందుకనే టైటిల్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్. సో మేబీ మళ్ళీ సైకిల్ రిపీట్ అవ్వచ్చు, మళ్ళీ వార్ రావచ్చు, లీడింగ్ టు సీక్రెట్ వార్స్ ఇన్ ఎంసీయూ. నెక్స్ట్ 1549 ఫ్రాన్స్ లో ఇక్కడ మినిట్ మెన్ అదే ఆ టీవీఎస్ సోల్జర్స్ ని ఎవరినో చంపేశారు. సో అది ఎవరని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అండ్ ఆ పాప ఏమో డెవిల్ ని చూపిస్తుంది. నో, మెఫిస్టో కాదు, పక్కాగా మెఫిస్టో కాదు. మళ్ళీ మనం ఆ రోడ్ ఎక్కద్దు. లోకి క్రియేటర్స్ కన్ఫర్మ్ చేశారు ఆ డెవిల్ జస్ట్ లోకిని రిఫర్ చేస్తున్నామని చెప్పి. అండ్ లోకి టైటిల్స్ మారేటప్పుడు కూడా ఒక డిజైన్ లో ఓ లెటర్ కి కొమ్ములు వస్తాయి, సిమిలర్ టు లోకి హెల్మెట్. అండ్ ఇక్కడ డెవిల్ కూడా అదే కొమ్ముల్లో ఉంటాయి. సో మెఫిస్టోని కాసేపు మర్చిపోదాం. ఈ ఎపిసోడ్ లాస్ట్ లో కూడా ఈ హెల్ప్ ఎందుకు కావాలి అంటే బికాస్ వాళ్ళు వెతికేది మినిట్ మెన్ ని చంపేది నువ్వే అంటారు, అంటే ఇంకో లోకి వేరియంట్. అందుకే నేను లోకి హెల్ప్ తీసుకునేది ఈ హుడీ క్యారెక్టర్ లో లోకిని వెతకడానికి. అండ్ ట్రైలర్ బ్రేక్ డౌన్ లో మీకు చెప్పాను నేను ఈ హుడీలో ఉన్నది మేబీ లేడీ క్యారెక్టర్ అయి ఉండొచ్చు అండ్ అది మేబీ లేడీ లోకి అని. అందుకనే మోబియస్ కి లోకి ఫైల్ వచ్చినప్పుడు సెక్స్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఒక రోజు మేల్ అయితే నెక్స్ట్ రోజు ఫీమేల్ అవ్వచ్చు, చెప్పలేం. సో అలాంటి వాళ్ళకి సెక్స్ ఫ్లూయిడ్ అని మెన్షన్ చేస్తారు. సో ఇప్పుడు మేల్ లోకి ఫీమేల్ లోకి ఉన్నారు కాబట్టి సెక్స్ ఫ్లూయిడ్ అని పెట్టారు. సో ట్రైలర్ లో అది మేబీ నిజమవ్వచ్చు. మనకి ఈ సిరీస్ లో మేబీ మెయిన్ విలన్ లేడీ లోకి ఏమో. నెక్స్ట్ కోర్ట్ రూమ్ సీన్. ఇక్కడ జడ్జ్ ఉంటుంది, వెనకాల టైం కీపర్స్ విగ్రహాలు ఉంటాయి అండ్ చుట్టూ చాలా బ్యానర్స్ ఉంటాయి మనకి. సో ఇలా మెడలో శాష్ వేసుకున్న వాళ్ళంతా జడ్జెస్, తర్వాత వీళ్ళంతా వర్కర్స్ లైక్ ఉన్నారు, రిసెప్షన్ ఇంకా మోబియస్ లాగా ఏజెంట్స్ అండ్ మినిట్ మెన్ సోల్జర్స్ వీళ్ళు. అండ్ టైం కీపర్స్ కూడా ఉన్నారు. ఇంకా టైం కీపర్స్ విగ్రహాల్ని మనం సరిగ్గా ఎండ్ టైటిల్స్ అప్పుడు చూస్తాము. అండ్ మధ్యలోది చాలా సిమిలర్గా ఉంది జొనాథన్ మేజర్స్ లాగా. ఆయన యాంట్‌మ్యాన్ 3లో క్యాంగ్ క్యారెక్టర్ చేయబోతున్నారు. క్యాంగ్ కూడా ఒక వన్ ఆఫ్ ద టైం కీపర్. నెక్స్ట్ మోబియస్ టీవీ అంతా చూపిస్తాడు అండ్ ఇక్కడ కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్ చూస్తాం మనం. ఫ్లయింగ్ కార్స్ అవి ఉంటాయి విచ్ హోవర్డ్ స్టాక్ మనకి ఇస్తా అని చెప్పి ఫెయిల్ అయ్యాడు. బట్ ఇంత టెక్ ఉన్న రెట్రో లుక్ లోనే ఉన్నాయి. ఆ పాతకాలపు డివైసెస్ లాగా ఉన్నాయి బట్ పవర్ఫుల్ ఇవన్నీ. అండ్ ఇది ఒక ఎండ్లెస్ లూప్ లాగా ఉంది, ఎక్కడ చూసినా ఆఫీసర్స్ వెళ్తూనే ఉన్నాయి. సో వాస్ట్ మల్టీవర్స్ అంతా వీళ్ళు టైం లైన్ చెక్ చేసుకోవాలి కాబట్టి చాలా ఆఫీసర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నైట్ మేర్ సెపరేట్ సెక్షన్ ఉంది అంటాడు. బట్ వై, ఎందుకు? జనాల నైట్ మేర్స్ తో వీళ్ళకేంటి అంత పని? సో మేబీ వాళ్ళు రిఫర్ చేసేది డార్క్ డైమెన్షన్స్ నేమో. నైట్ మేర్ సెక్షన్ లో వాళ్ళు డార్క్ డైమెన్షన్స్ ని, అందులో ఉండే విలన్స్ లైక్ డోర్మాము, నైట్ మేర్ వీళ్ళందరినీ మానిటర్ చేస్తారేమో. అండ్ వీళ్ళు కూడా ఆ డార్క్ డైమెన్షన్ నుంచే ఎనర్జీ దొబ్బేసి ఉండొచ్చు. సో ఈ ఫ్లయింగ్ కార్స్ కి వాళ్ళకి పవర్ సోర్స్ ఏంటో మనకు తెలియదు ఇంకా. అండ్ టైం రీసెట్ చేసే క్యాప్సూల్ లో పర్పుల్ కలర్ మర్చిపోతు బిగులు. అండ్ ఈ సీన్ లో మళ్ళీ ఆ ఫ్రీడమ్ స్పీచ్ ఇస్తాడు, సేమ్ అవెంజర్స్ 1 జర్మన్ లో ఇచ్చిందే. అండ్ ఇక్కడ మనకు తెలుస్తుంది లోకి డీబీ కూపర్ అని. డీబీ కూపర్ మీకు ఎవరు ఐడియా లేకపోతే 1971లో నిజంగా ఆ నార్త్ వెస్ట్ ప్లేన్ ని డీబీ కూపర్ అనే వ్యక్తి హైజాక్ చేస్తాడు. $2 లక్షల ప్లేన్ నుంచి దూకేస్తాడు పారాషూట్ వేసుకొని. ఇంకా లోకి దూకాక హెమిడెల్ బైఫ్రోస్ట్ తో క్యాచ్ చేశాక కొన్ని డాలర్ నోట్స్ గాల్లో పడతాయి. సో రియల్ గా డీబీ కూపర్ ఎవరని ఎప్పుడు కనిపెట్టలేకపోయారు. బట్ చివరికి వాళ్ళు దొరికిందల్లా డాలర్ నోట్స్ మాత్రమే. అండ్ వీళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది, ఏం జరగాలి అని. అందుకని అవెంజర్స్ టైం ట్రావెల్ ఓకే, నీది అవుట్ ఆఫ్ ద సిలబస్ అంటారు. అండ్ టీవీ లోపల ఉన్న ట్రస్టెడ్ సోర్సెస్ బట్టి తెలిసింది నాకు. మీరు ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లేకపోతే సీక్రెట్ టైం లైన్ మీరు బ్రేక్ చేసి నెక్సస్ ఈవెంట్ క్రియేట్ చేస్తారు. జస్ట్ కిడింగ్. మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత లోకి టైం ట్విస్టర్ తీసుకొని ఎస్కేప్ అయ్యాక ఇక్కడ చూడండి ఇంకో వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకొస్తారు. చూడడానికి పెగి కార్టర్ లో ఉంది. ఇట్స్ పాసిబుల్ రూసో బ్రదర్స్ కన్ఫర్మ్ చేశారు స్టీవ్ పెగితో లైఫ్ గడిపి వేరే ఒక
బ్రాంచ్ టైమ్ లైన్ క్రియేట్ చేశాడు అని. అండ్ ఆ క్యాప్టెన్ అమెరికా షీల్డ్ కూడా ఆ టైమ్ లైన్ ఉండే, ఎందుకంటే ఈ యూనివర్స్ లో పగిలిపోయింది. అండ్ ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ లో వాల్ జాన్ వాకర్ తో అంటుంది there is a grey area, the shield doesn't really belong to the government అని. సో ఇక్కడ గ్రే ఏరియా ఇది ఈ యూనివర్సిటీ కాదు కాబట్టి టెక్నికల్లీ ఆ షీల్డ్ ఈ గవర్నమెంట్ది కాదు, ఆ టైం లైన్ లో గవర్నమెంట్ది. సో పాసిబుల్లీ పెగిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఉండొచ్చు. నెక్స్ట్ టెసరెక్ట్ దొబ్బేయడానికి వస్తాడు ఇక్కడ నుండి ఎస్కేప్ అవుదామని. బట్ చాలా ఇన్ఫినిటీ స్టోన్స్ చూసి రియలైజ్ అవుతాడు ఇక్కడ అవన్నీ రంగురాలు మాత్రమే, పెద్ద మోపు ఉండదు వీటికని. అండ్ ఇక్కడ మనం గ్రీన్ టైమ్ స్టోన్ చూస్తాము, బ్లూ స్పేస్ స్టోన్ చూస్తాము, పర్పుల్ పవర్ స్టోన్ చూస్తాము, రెడ్ రియాలిటీ స్టోన్ చూస్తాము, ఎల్లో మైండ్ స్టోన్ ఉండదు. ఎండ్ టైటిల్స్ అప్పుడు ఒక ఇన్ఫినిటీ స్టోన్ చూస్తాము, నిజంగా పేపర్ వెయిట్ లా వాడతారు. సో అక్కడ ఉంది మైండ్ స్టోన్ మనకి. అండ్ ఈ రిసెప్షన్ బాబే ఇంకంతా లీక్ అవుతుంది, ఆ పెన్స్ లీక్ అవుతాయి. సో అది షూట్ అప్పుడు చూసుకోలేదా లేకపోతే కావాలని పెట్టారా ఈ వ్యక్తి పని తప్ప వేరేం పట్టించుకోవడానికి నాకైతే తెలీదు. నెక్స్ట్ లోకి వెళ్ళి మిగిలిన ఎంసీఈ మూవీస్ కూడా కంప్లీట్ చేస్తాడు. సో ఇప్పుడు థార్ 2-3 లో అవ్వాల్సిన ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ అవుతాడు లోకి. సో ఫైనలీ తన ఫ్యామిలీ నిజంగా లోకిని ఇష్టపడుతుందని రియలైజ్ అయ్యి వాళ్ళ మదర్ ఫాదర్ డెత్స్ కి బాగా బాధపడతాడు. బికాస్ లోకి మంచోడు. అవెంజర్స్ 1 లో హీ వాజ్ మైండ్ కంట్రోల్ అండ్ ఇది యాక్చువల్లీ మార్వెల్ కన్ఫర్మ్ కూడా చేసింది అఫీషియల్ స్టేట్మెంట్ లో, అవెంజర్స్ 1 లో హీ వాజ్ మైండ్ కంట్రోల్ అని. సో ఇక్కడ మైండ్ కంట్రోల్ స్టార్టింగ్ లో ఇచ్చిన దెబ్బతో పోయి ఉంటుంది. నెక్స్ట్ లోకి తన డెత్ ని చూసినప్పుడు రియాక్షన్ మారుతుంది. ఇట్స్ లైక్ ఏదో డెసిషన్ తీసుకున్నట్టు ఫేస్ పెడతాడు. నాకు ఎగ్జాక్ట్ థీరీస్ లేవు ఏం ప్లాన్ చేశాడని చెప్పి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో మనమే చూస్తాం. I don't enjoy hurting people. సో ఈ కన్ఫర్మేషన్ మోబియస్ కి కావాల్సింది. అప్పటి నుంచే క్వశ్చన్స్ దొబ్బేసింది ఇందుకే. అండ్ అది ఏ హెల్ప్ చేయడానికి ఇందాక మనం మాట్లాడుకున్నాము, తన ఇంకో వేరియంట్ ని పట్టుకోవడానికి, పాసిబుల్లీ ఫీమేల్ వేరియంట్. సో అది నా లోకి ఎపిసోడ్ 1 బ్రేక్ డౌన్. ఈ లోకి టీషర్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ ఈ అన్బాక్సింగ్ కూడా పైన కార్డ్స్ లో ఉంటుంది. మీరు ఈ వీడియో చేసి ఉంటే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోద్దు. అలాగే మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా పేరు చరణ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.